శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. లలిత రహస్య సహస్రనామాల్లో ఈరోజు ఏ నామం గురించి వివరిస్తారా? తప్పకుండా అండి. 41వ నామమైన ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణ భజంగిక స్మరతూణ భజంగిక అనే నామం గురించి తెలుసుకుందాము. ఇక్కడ అమ్మవారి యొక్క మోకాల గురించి చెప్పుకున్నాక కాలి పిక్కల గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మోకాలు కింద భాగం, వెనుక భాగం, కాలి పిక్కలు, వెనక భాగమే కాదు, పిక్కలు అనుకోండి, అదే పిక్కలు, మోకాల కింద భాగం ఎలా ఉన్నాయిట అంటే మన్మధుడు యొక్క అమ్ముల పొదే అమ్మవారి యొక్క కాలి పిక్కల ముందు వెలవెలబోయిందట. మన్మధుడి అమ్ముల పొద ఎలాంటి బాణాలు ధరించాడు ఆయన? పుష్ప బాణాలు ధరిస్తాడు. అంటే ఆయన అనంగుడు కదా, అనంగుడు కాబట్టి చాలా విచిత్రంగా ఉంటాయి అన్ని. అవును కదా, పుష్ప బాణాలు, పుష్పాలు, భ్రమరాలు ఇలా ధరిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఆ మోకాలు, అమ్మవారి యొక్క మోకాల ముందు ఆయన యొక్క అమ్ముల పొదే వెలవెలబోయిందట. ఇంద్రగోప పరీక్ష భజంగిక అంటే అదే చెప్తున్నారు. అమ్మ, నా అమ్ముల పొదలు నీ కాలి పిక్కల ముందు పనికిరాలేవని పక్కగా పెట్టి వెళ్ళిపోయాడట మన్మధుడు. ఇక్కడ ఇంద్రగోపములు అంటే ఏంటి? ఆరుద్ర పురుగులు. ఆరుద్ర పురుగు ఎప్పుడైనా చూసారా? మిణుకు అంటూ ఎర్రగా ఉంటాయి. మిణుకు అంటే ఉండదు. ఆరుద్ర పురుగులు వర్షాకాలం వస్తాయి, ఎర్రగా ఉంటాయి. ఎర్రగా ఉంటాయి ఆరుద్ర పురుగులు అంటారు వాటిని. వాటిని ఇంద్రుడు రక్షిస్తూ ఉంటాడట. వాటిని అందుకే ఇంద్రగోపములు అంటారు. ఎంత వానున్నా చచ్చిపోవి. ఇంద్రుడు రక్షణ, ఇంద్రగోపములు అంటే ఆ ఆరుద్ర పురుగులు ఏ రంగులో ఎర్రగా ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఎరిపే. అమ్మవారి యొక్క పిక్కలు కూడా ఎర్రటి వర్ణంతో కూడి ఉన్న ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణ భజంగిక. ఇంద్రగోపము అంటే ఆరుద్ర పురుగులచే పరిక్షిప్త, చుట్టూ అమర్చబడిన, స్మరతూణ మన్మధుని అమ్ముల పొద వంటి జంగిక పిక్కలు కలది. ఆ ఎరుపు రంగు అమ్ముల పొద, ఇది చూడండి, ఆ వర్ణనే చూడండి ఎలా ఉందో. అంటే ఎంత సౌందర్య రాశండి ఆవిడ. ఏది ముట్టుకున్నా ప్రకృతే, ప్రకృతే విరాట్ స్వరూపం అని అందుకే అంటాను. అంటే ఇక్కడ వర్షాకాలంలో మాత్రమే ఆరుద్ర పురుగులు భూమి మీదకి వస్తాయి. ఆరుద్ర కార్తెలో ఎక్కువ వస్తాయి. ఆరుద్ర కాదండి, ఆర్ద్ర. అసలు అది ఆరుద్ర కాదు. అది అంటే మనం పలకడలేక ఆర్ద్ర పురుగులు. ఆర్ద్ర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం కాదు, ఆర్ద్ర నక్షత్రం. వాడుక భాషలో ఆరుద్ర అయిపోయింది. అంటే ఇక్కడ వర్షాకాలమునందు మాత్రమే ఈ పురుగులు వస్తాయి. ఈ ఆర్ద్ర కార్తెలోనే ఎక్కువ పుడతాయి. అందువలనే ఈ నక్షత్రానికి ఆర్ద్ర అని పేరు. మరి ఇంద్రుడు ఎందుకు రక్షిస్తాడంట అంటే ఇవి చావకుండా. మరి ఇంద్రుడు వర్షానికి అధిపతి ఇంద్రుడు. వరుణదేవుడు వర్షం. ఈ వర్షానికి అధిపతి కదా ఇంద్రుడు. ఈ వర్షాధిపతి కాబట్టి ఇంద్రుడు రక్షిస్తూ ఉంటాడు. అందుకే వీటిని ఇంద్రుడే రక్షకుడు ఒకటిచే ఈ పురుగుల్ని ఇంద్రగోపములు అంటారు. అంటే ఇంద్రగోపములు అంటే ఎర్రగా చాలా అందంగా ఉంటాయటండి ఆరుద్ర పురుగులు. ఈ ఆరుద్ర పురుగుల చుట్టూ అమర్చబడిన మన్మధుని అమ్ముల పొద వలె ప్రకాశించేటటువంటి పిక్కలు కలది. అంత ప్రకాశిస్తూ ఉంటాయి పిక్కలు అంటే ఇక్కడ అంతా నేచర్ అంతా నేనే. అమ్మవారిలో వరుణ శక్తి కూడా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. ఒక్కొక్క శక్తితో ఉన్నప్పుడు పిక్కల్లో ఏముంది? వరుణ శక్తి ఉంది. కాబట్టి ఆరుద్ర పురుగుల గురించి చెప్పారు ఇక్కడ. ఎంత రహస్యం ఉంది! వరుణ శక్తి. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణ భజంగిక. చాలా విశేషమైన నామములండి. అంటే ఇక్కడ అమ్మవారు వరుణ తేజస్సుతో ఆవిర్భవించిందని ఒకటి, మళ్ళీ ఇంద్రగోపములు అంటే మంత్ర రహస్యాలు అదొకటి. మంత్ర రహస్యాలు. తుణీరము అంటే ఇక్కడ చూడండి, తూణము అంటే ఏంటి తెలుసా? తుణీరము అంటే మంత్ర సముదాయము. తురీనము అంటే మంత్ర సముదాయము. అక్కడ కూడా మంత్ర రహస్యం. అందుకే చూడండి, రామకృష్ణ పరమహంసట ఎన్ని రోజులు నాకు ఈ ఆకారంలో దర్శనమిస్తూ విసుగొస్తుంది చూసి. కాళికాదేవి దర్శనమిస్తూ ఉంటుంది కదా ఆయనకి. అవునండి. ఎన్ని రోజులు ఇస్తూ నాకు విసుగొస్తుంది, అసలు నీ యొక్క
అసలు రూపాన్ని నాకు చూపించు అని చెప్పినప్పుడు ఆవిడ సూక్ష్మం కదండి. పంచదశాక్షరిగా అక్షరాలే చూపించింది ఆయనకి. అక్షరమాల అక్షర రూపంలోనే దర్శనమిచ్చింది, అసలు రూపం దర్శనమిచ్చింది. ఇక్కడ అందుకే చెప్తున్నారు తూణము తునీరము అంటే మంత్రముల యొక్క సముదాయము. అందుకే ఇంద్రగోప పరిక్షిప్త ఆ ఎర్రని పురుగులు గుంపు అని ఎందుకు పెట్టారంటే ఇందుకే, ఆ మంత్రముల యొక్క గుంపు. ఇక్కడ అలాగే తూణము నుండి ఉండే బాణములని మంత్రములు అంటాము. అంటే ఇక్కడ ఏంటంటే దేవి యొక్క జంగికలు మహావర్ణ స్వరూపములు, అంటే మహామంత్ర స్వరూపములు, మహామంత్ర స్వరూపములు. శబ్దస్పర్శ సగుణ బ్రహ్మము అంటే తూణ అనే శబ్దము మాయాశక్తిని సూచిస్తుంది. తూణ అనే శబ్దము మాయాశక్తిని సూచిస్తుంది. అలాగే స్మరతూణ అంటే అమ్మవారు ఈ యొక్క వరుణశక్తి, పరమేశ్వరుని వరుణశక్తితో కూడా ఆవిర్భవించింది అని చెప్పడానికే ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణ భజంగిక అనే నామము చెప్పుకున్నాము. మరి యొక్క నామంతో మేము ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.